తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించి టీబీజేపీ నేతలకు హైకమాండ్ క్లాస్ పీకింది. తీవ్ర స్థాయిలో మందలించింది హైకమాండ్. ఈ అంశానికి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ రియాక్ట్ అయ్యారు. సొంత వ్యాపారాల కోసం పార్టీ పదవులను ఉపయోగించే వారిపై చర్యలు తప్పవంటున్నారు బిఎల్ సంతోష్. వ్యాపారాలు ముఖ్యమనుకుంటే పదవుల నుంచి తప్పుకోండి. ప్రతి లీడర్పై హైకమాండ్ నిఘా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు బిఎల్ సంతోష్. పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా వాళ్ళ ఆదేశాలు పాటించాల్సిందే. అధ్యక్షుడు సమావేశం పెడితే లైట్ తీసుకుంటున్నారు. ఫ్లెక్సీల్లో ఫోటోలు కాదు, జనం గుండెలో స్థానం సంపాదించాలంటున్నారు బిఎల్ సంతోష్. 2028లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలంటున్నారు ఆయన. జమిలీ ఎన్నికలు ఉండే ప్రసక్తే లేదంటున్నారు బిఎల్ సంతోష్. కొద్ది రోజులుగా ఈటెల రాజేందర్ అలాగే బండి సంజయ్ మధ్య ఆ విభేదాల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. మరోవైపు పార్టీకి దూరంగా ఉంటున్నారు ధర్మపురి అరవింద్. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ప్రచారానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీ నేతలకు హైకమాండ్ క్లాస్ పీకింది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న ఆ అంతర్గత కుమ్ములాట అనే ఇంత పెద్ద పదం ఇక్కడ ఉపయోగించకపోవచ్చు, కానీ దానికేం తక్కువ కాదు అన్నట్టుగా ప్రస్తుతం డిస్కషన్ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్గా ముదిరిన వ్యవహారం. వాళ్ళిద్దరి మధ్య నేరుగా మాటల తూటాలు పేలిపోయినప్పుడు కూడా, అంటే అంతగా పేలకపోయినా ఇండైరెక్ట్గా ఆ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ముదిరి పాకన పడుతోంది. ఒకరి మీద ఒకరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మాటల దాడి చేసుకుంటున్నారు అనే చర్చకు వెళ్ళిపోతోంది. ఇది రోజు రోజుకి ముదురుతోంది. ఇది పార్టీకి నష్టం కలిగించే అంశం అంటూ కూడా ప్రస్తుతం చర్చ జోరందుకుంటున్న క్రమంలో ప్రస్తుతం దీని మీద హైకమాండ్ రియాక్ట్ అయింది. జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ రియాక్ట్ అయ్యారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.